కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ సభ తొక్కిసలాటలో హృదయ విదారకర దృశ్యాలు ఈరోజు దర్శనమిస్తున్నాయి. ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. చనిపోయిన కొడుకును చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. విగత జీవిగా పడుండడంతో గుండెలు పగిలేలా ఆ తల్లి రోధిస్తోంది. కుమారుడికి చివరిసారిగా ముద్దు పెట్టింది ఆ తల్లి. సోషల్ మీడియాలో ఈ ఫోటో కన్నీళ్లు తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇలాంటి తల్లి కష్టం ఎవరికీ రాకూడదు అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఆ తల్లి దుఃఖాన్ని ఎవరు ఆపగలరు అంటూ కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని కరూర్లో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో చీకటి రాత్రులను మిగిల్చిందని కూడా చెప్పుకోవాలి. మరెన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో 39 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఐసీయూలో కూడా కొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది చిన్నారులు ఉండటం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క విజయ్ సభ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తుందని కూడా చెప్పచ్చు. మీరు ఆ ఫోటోను కూడా సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మేము బ్లర్ చేసాము. ఆ వీడియో మీకు చూపించకూడదు కాబట్టి నార్మల్గా మాత్రమే చూపిస్తాను. చివరిసారిగా ఆ బాబుకి ఆ తల్లి ముద్దు పెడుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఈరోజు ఒక ఫ్యాన్ బేస్డ్గానే ఈరోజు అక్కడికి వెళ్ళారు విజయ్ని చూడడానికి. అనుకోకుండా అక్కడ రద్దీ పెరిగింది. ఈ రద్దీలోనే చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మతోనే వెళ్ళాడు. బట్ అక్కడ ఒక్కసారి గుమికూడ్డంతో విజయ్ని చూడడానికి అందరూ ఒక ఎమోషన్తో అక్కడికి వెళ్ళారు. ఆ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర విషాదాన్ని చూసాం. నిన్న ఎలాంటి ఘటన అక్కడ చోటు చేసుకుందో ఇదే నేపథ్యంలో చాలామంది పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది చికిత్స కూడా తీసుకుంటున్నారు ఐసీయూలో. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇది ఒక వైరల్ అవుతున్న ఫోటోగా కూడా మనం చూడాలి. ఆ తల్లి ఆ బాబుకి చివరిసారిగా ముద్దు పెడుతున్న ఫోటో అయితే అందరినీ బాధ పెడుతుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటలో ఓ బాలుడు విగత జీవిగా పడున్నాడు. అతన్ని చూసి తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న ఒక్కసారి లేరా అంటూ కూడా గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అప్పటి వరకు తమతో సంతోషంగా ఉన్న తన కొడుకు ఇక లేడు అనే చేదు నిజాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. కొడుకును చూస్తూ లేపే ప్రయత్నం చేస్తోంది. కానీ అతను ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని ఆ తల్లికి తెలిసినా కొడుకుపై ఉన్న ప్రేమతో ఒక్కసారి లేచినా అంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏడ్చి ఏడ్చి ఆ తల్లి కన్నీళ్లు ఇంకిపోయాయని చెప్పుకోవచ్చు. దీంతో కుమారుడికి చివరిసారిగా ప్రేమగా చూస్తూ ముద్దు పెట్టిన దృశ్యాలు స్థానికులను సైతం కంట నీరు తెప్పించాయి. ఓర దేవుడా, ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు అంటూ కూడా చూస్తున్న వారు కలత చెందుతున్నారు. ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఆ తల్లి చాలా బాధతో ఆ పిల్లగాడికి ముద్దు పెడుతోంది. ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో ఆనందంగా తన హీరోని చూడొచ్చు అన్న ఒక ఆనందంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న సమయంలోనే అనుకోకుండా ఒక్కసారిగా కూడా మూకుమ్ముడిగా జనాలు ఎక్కువైపోయారు. హీరో విజయ్ వస్తున్న సందర్భంలోనే ఎక్కువగా ఇంకా అక్కడికి సభకి చేరుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఆయన అప్పటికే 5-6 గంటలు లేటుగా సభకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు అతన్ని చూడడానికి. ఇదే నేపథ్యంలో చిన్న పెద్ద ఆడమగ అని తేడా లేకుండా కూడా అక్కడికి ఒక్కసారిగా కూడా సభాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా అక్కడ తొక్కిసలాట జరిగి చాలామంది ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దీనికి చిన్న పెద్ద తేడా లేదు, ఆడమగ అన్న తేడా కూడా లేకుండా ఎవరికి వాళ్ళు ఒక్కసారిగా కూడా అక్కడ పడిపోయి చిందరవందరగా ఈరోజు అక్కడ జనం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ చూస్తే చాలా హృదయ విదారకరమైన ఆ ప్లేస్ కనిపిస్తుంది. చాలా దారుణంగా ఎక్కడికక్కడ చెప్పులు కావచ్చు, చాలా హృదయ విదారకంగా అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా భయంకరంగా చాలా భయానకంగా ఉంది. ఎస్, మనము లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా మనము ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. ఇట్లాంటివి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇట్లాంటివి సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్లు మీడియాలు కూడా
క్రియేట్ చేస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి ఇట్లాంటి వాటికి వెళ్ళకండి అని చెప్పి కూడా వెళ్తున్నారు. వెళ్ళి కూడా అక్కడ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారు అనుకుంటే రాని సిచ్యువేషన్స్, అనుకోకుండా చనిపోతున్న పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ సుమన్ టీవీ తరఫున మేము కూడా చెప్పేది ఒకటే, మీరు వెళ్తున్నారు సభకి బాగానే ఉంటుంది, బట్ ఇంట్లో వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారనేది ఒకటి ఆలోచించాలి. ఈ రోజు కాకపోతే రేపు హీరోని మనం చూస్తూనే ఉంటాం, టీవీలో చూస్తాం, సినిమాల్లో చూస్తూనే ఉంటాం. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి మనకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఉండాలి. ఆ సరౌండింగ్స్ కూడా చాలా హెల్దీగా ఉండేటట్టే మనం చూసుకొని ఎంత ఆనందంతో వెళ్ళామో అంతే ఆనందంతో తిరిగి రావాలి. కానీ ఆయన్ని చెయ్యి తాకాలి, లేకపోతే ఆయన్ని హగ్ చేసుకోవాలి, లేకపోతే పట్టుకోవాలి, ఇలాంటి పిచ్చి చేష్టలు కాకుండా మనం నార్మల్గా వెళ్ళొస్తే ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది.